ఇంటెన్షనల్గా ప్లాన్ ప్రకారం అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యేలాగా వాళ్ళు ప్రవర్తించారు. ఆ అరెస్ట్ అయిన కారణంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, దళితులను రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారంటానికి వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకున్న ఒక సమావేశంలో ఉన్న వాయిస్ నా దగ్గరకు వచ్చింది. ఆ వాయిస్ నేను వినిపిస్తాను. అప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం ఏమైనా అన్యాయంగా అరెస్ట్ చేసిందా, లేకపోతే వీళ్ళే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, దళితులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఇక ప్రజలు అర్థం చేసుకోవాలండి. నేను ఒక ఆడియో వినిపిస్తానండి. జస్ట్ ఇది ముందు దీన్ని సారాంశం చెప్తానండి. చెప్పిన తర్వాత మీకు వాయిస్ అర్థమవుతుంది. వీళ్ళు ఇంటర్నల్గా ఒక హాల్లో కూర్చున్నారు. ఒక హాల్లో కూర్చున్నాక ఈ జాడ శ్రవణ్ కుమార్ అనే అతను పక్కన ఒక కార్యకర్త ఉన్నాడు, కాకినాడ చెందినాడు. అలాంటి వాళ్ళు మనం హైలైట్ చేయడం అనవసరం. అతను ఏమన్నాడంటే, ఏమంటే మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నేను ట్రైన్ తగలబెడతాను, లారీ తగలబెడతాను, బస్సులు తగలబెడతాను, తగలబెట్టి నేను జైలుకి పోతాను. అప్పుడు మాత్రమే మనం డెవలప్ అవ్వగలం, అప్పుడు మాత్రమే మనం అనుకున్నది జరుగుతుంది అని అతను మాట్లాడుతున్న మాట తర్వాత జాడ శ్రవణ్ కుమార్ ఏమన్నాడంటే, ఈ ఆడియో మీ అందరికి పంపిస్తాను. అతను ఏమన్నాడంటే, అలాంటి తెలుగు తక్కువ పని అయితే గవర్నమెంట్ చేయదు అని జాడ శ్రవణ్ అంటే, వెంటనే ఇతను అనుచరుడు ఏమన్నాడంటే, అలా జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు అరెస్ట్ అవ్వాలి, మేము ఇవన్నీ తగలబెట్టాలి, మేము నాశనం చేయాలని మేము కోరుకుంటున్నామని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాట. ఇంకా దీనికన్నా ఇంటర్నల్ అంశాలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ ఇది నా వాయిస్ కాదు అని కనుక వాళ్ళిద్దరూ అంటే దీనికి సంబంధించిన పూర్తి ఆడియోని బయటపెడతాను. మీరు ఎదగాలనుకుంటే మేము వెళ్ళిపోయాలా, నిజంగా మేము అరెస్ట్ చేయాలనుకోండి ఆ స్టైల్ వేరే ఉంటుంది. నిజంగా ట్రైన్ తగలబెడతాను, ఎందుకంటే తీసుకెళ్ళి ఆపరేషన్ అలా చేయగల కమిట్మెంట్ క్యాండిడేట్ మనం కంపల్సరీగా ఎంచుకోవాలి. ఆ టైప్ లేకపోతే మనం ఎదగలేము. ఇప్పుడు మొదలుగడ పడుతున్నాము, ఆ టైపు లేకపోతే మనం ఎదగలేమండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము ట్రైన్లు బస్సులు తగలబెడతాం, ఆ టైపు లేకపోతే మనం ఎదగలేమని చెప్పి అతని అనుచరుడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకినాడ చెందిన వ్యక్తే, అతను మాట్లాడాడు. మనంతా కాపు మన కాపు అని చెప్పాడు. తగలబెడతామన్న ఆలోచన వీళ్ళకి ఎవరికి తెలియదు, వీళ్ళకి ఎవరికి తెలియదు. అక్కడ కాపు 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 అని రెండో మనం తెలంగాణ సాధించుకొని పట్టణంలో బయలుదేరారు. అది ఇచ్చేది ఎంత పోవాలి. అలా ఇప్పుడు రేపు పొద్దున్న మిమ్మల్ని అరెస్ట్ చేశారనుకోండి, మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, నెంబర్ ఆఫీస్ చుట్టూ ధర్నాలు ఇవి చేసామనుకోండి, ఏం ఉపయోగం ఏముంటుంది. ఏ అంబేద్కర్ లాంటి నాన్న లాంటి తెగించే బస్సు ఏ ట్రైన్ తగలబెడుతూ ఉంటుంది. మమ్మల్ని కూడా వాపడేస్తారు. అయినా అప్పుడు ఒక సంచలనం వస్తుంది. ఆ టైప్ అప్పుడే మనం ప్రిపేర్ అవుతే వర్కౌట్ అవుతుంది. మేము అవ్వాలని కోరుకున్నాం సార్. అందరూ పంపిస్తాను. వీళ్ళు అలాంటి తెలుగు పని చేయరు అని అతను అంటే, జాడ శ్రవణ్ అంటే, మేము అలా అవ్వాలని కోరుకుంటున్నాం సార్ అని అంటే, ఇదంతా అంటే ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీద ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే మేము ట్రైన్లు తగలబెట్టి, బస్సులు తగలబెట్టి ఒక అరాచకం సృష్టిస్తాం ఈ రాష్ట్రంలో అనేది ఇంటర్నల్గా వీళ్ళు చేసిన ప్లానింగ్. ఈ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు కావాలని అక్కడ రెచ్చగొట్టి మాట్లాడారు ఆ మీటింగ్లో. ఇదే జాడ శ్రవణ్ కుమార్ ఆ మీటింగ్లో అంటున్నాడు, నేను ఉప ముఖ్యమంత్రి అవుతాను, ఉప ముఖ్యమంత్రి అయ్యాక మీకు ఏదో ఉద్ధరిస్తానని చెప్తున్నాడు. అతను పెట్టిందేమో దళిత క్రైస్తవుల కోసం. ఇతను ఉప ముఖ్యమంత్రి అని మాట్లాడాడు. నాకు డౌట్ వచ్చింది, ఇతనికి ఒక పార్టీ ఉంది, అయితే ఇతను సీఎం అవుతాననాలి, లేకపోతే ఎమ్మెల్యే అవుతాననాలి, ఏది మధ్యలో ఉప ముఖ్యమంత్రి అన్నాడు ఇటబ్బా అనుకున్నాను. ఈ ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ఇతనిది నాది ఇంకొక ఆడియో ఉందండి, అది కూడా వినిపిస్తాను. ఇతను ఏమన్నాడంటే, ఇదే ఇంటర్నల్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడు, ఈ రోజున జగన్కి అవసరమైనప్పుడు వాళ్ళు ఎవరో రావట్లేదు, ఇప్పుడు ఒకళ్ళనే ఇస్తానంటున్నాడు, అది నువ్వేనేమో ఒక లేడీ అంటే అది నేనే అని చెప్పి ఇతను అంటున్నాడు. అంటే ఇతను ఇంటర్నల్గా జగన్ కోసం పనిచేస్తున్నాడు. జగన్ ఏదైతే ఉప ముఖ్యమంత్రి చేస్తాడనే ఆశతో ఈ రోజున దళితులను రెచ్చగొడుతున్నాడు, క్రైస్తవులను రెచ్చగొడుతున్నాడు. ఇంటెన్షనల్గా ఒక అరాచకం ఈ రాష్ట్రంలో సృష్టించడానికి ప్రయత్నించే ఒక చీఫ్ ఫెలో ఈ జాడ శ్రవణ్ కుమార్. నేను ఆ ఆడియో కూడా వినిపిస్తాను, ఇది మీ అందరికీ పంపిస్తాను, ఇంకా క్లియర్గా మీరు వినండి. మీ మీడియాల ద్వారా కూడా దీన్ని పబ్లిష్ చేయండి సార్. పొద్దున మన హక్కులు మనం సాధించుకోవాలంటే మన నుంచి ఒక లేఖ పొద్దున ప్రభుత్వంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అనుకో, ఎవరు చేసుకుంటారు మన వరకు కాక. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా ఏంటి అంటే, పుష్పశ్రీవాణి ఉప ముఖ్యమంత్రి ఉందా, నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, రాజ్యాంగ ద్వారా ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, అంజద్ భాష ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, కారణంగా వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రి ఇదే మాట అడిగారండి. 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చే ఎస్సీ ఎస్టీకి ఒక్కడు లేరు, మాట్లాడేవాడు లేరు. మళ్ళీ రేపు అందరూ పదవుల కోసం వస్తారు.
ఈసారి ఒకే ఒక్క పోస్ట్ ఉప ముఖ్యమంత్రి ఆ ఉప ముఖ్యమంత్రి పోస్టు మీదే నాదే. ఇది ఆడే పంపిస్తాను. 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, 5 ఉప ముఖ్యమంత్రులు ఎవరో మాట్లాడతలేదని జగన్ బాధపడ్డాడు. ఈసారి ఒకటే ఇస్తానన్నాడు. ఆ ఒకటి అనగానే ఎవరో లేడీ మీదే అనగానే నాదే అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఇలాంటివి పెట్టుకోండి. మీరు రాజకీయం చేయాలనుకున్నారు చేయండి. మీరు ఇగో మేమిద్దరం మా 2 పార్టీల్లో పొత్తులోకి వెళ్తున్నామని మీరు ప్రకటించండి. మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి. అది వదిలి ఈ దొంగ నాటకాలు ఏంటయ్యా, ఈ కుల రాజకీయాలు ఏంటి, ఈ మత రాజకీయాలు ఏంటి, ఎందుకు మీరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? మొన్న ఎక్కడో ఒక సాయి కృష్ణ అని ఒక విషయం జరిగితే దాన్ని కాపులు రెచ్చగొట్టాలంటే ప్రయత్నించారు. అంతకుముందు ఒక ఆయనకి యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని క్రైస్తవులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఇక్కడ పిఠాపురంలో స్కూల్లో చిన్నపిల్లల గొడవని కులాల గొడవలుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తారు. మల్లాంలో ఏదో జరిగితే దాన్ని కుల వెలి అని చెప్పి మీరు ప్రయత్నిస్తారు. ఏమండి, నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను, ఇవన్నీ జరిగాయి కూటమి ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు జరిగాయంటే రండి మనం డిబేట్ చేద్దాం. బాధితులు తీసుకురండి, మేము న్యాయం చేయిస్తాం. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ మాకు బయటకు చూపించండి. ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదా, ఆ కంప్లైంట్ కాపీ ఉండాలి కదా. అక్కడ బాధితులే ఉండరు. బాధితులు వైసీపీ వాళ్ళే, పోరాడేవాళ్ళు వైసీపీ వాళ్ళే, ఆ కుల నాయకులు వైసీపీ వాళ్ళే, ఆ మత నాయకులు వైసీపీ వాళ్ళే. ఏంట్రా బాబు అంటే ఎవడన్నా ఒక క్యారెక్టర్ వేస్తాడు, 2 క్యారెక్టర్లు వేస్తాడు. ఏటే బాబు దశావతారం ఒక్కొక్కడు దశావతారం వేస్తున్నారేంటారు నాయన. మీరు రాజకీయం చేయాలంటే పార్టీలుగా మాట్లాడండి. జాడ శ్రవణ్ కుమార్కో లేకపోతే ఈ ప్రశ్నారావుని వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, డౌట్ లేదు అందులో. వీళ్ళందరినీ ఆడించే కీ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అటు కాపులు రెచ్చగొడతారు పక్కన, ఇంకో పక్కన క్రైస్తవులు రెచ్చగొడతారు, ఇంకొక పక్కన ఎస్సీలు రెచ్చగొడతారు. చెడ్డ పేరేమో మా కులాలకి మతాలకి. ఒకవేళ దీనివల్ల ఏదైనా లబ్ధి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి. భలే ఉందండి. అయ్యా మాకే తెలియదండి ఇప్పుడు దాకానే. మేము అడుగుతున్నాం ఈ రోజున. ఆ రావణ్ అనే ఆయన మొన్న అక్కడ కొన్ని కామెంట్లు చేశాడు. ఈ రాష్ట్రంలో ఎన్నో అన్యాయాలు జరిగిపోతున్నాయి అన్నాడు. రెండో మంచి చర్చిందాం రండి. నిజంగా అన్యాయాలు జరిగితే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్యాయాలు జరిగితే, ఏమైనా ఏ ఎమ్మెల్యే అన్నా ఎమ్మెల్సీ అన్నా డెడ్ బాడీ ఏదన్నా డోర్ డెలివరీ చేస్తే, లేకపోతే ఏ ఎమ్మెల్యే అన్నా సరే శిరోముండనం చేస్తే, ఏ ఎమ్మెల్యే అన్నా ఎవరన్నా చంపేస్తే రండి. న్యాయం జరగకపోతే రండి, మేము ఉన్నాం కదయా, మేము మాట్లాడుకుంటాం, మేము న్యాయం చేయిస్తాం. బాధితులు ఉండరు, కుటుంబ సభ్యులు మాట్లాడరు. కానీ వీళ్ళొచ్చి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తున్నారండి. అది చాలా బాధాకరం. ఈ రోజున ఒక ఆయన ఒక యూట్యూబ్లో మాట్లాడే ఆయన తప్పు మాట్లాడాడు అని మీకు కేసు పెట్టారు. ఏమంటే నిజంగా ప్రభుత్వం చేసింది అంటున్నారు. ప్రభుత్వం చేస్తే పొద్దున్న అరచేస్తే సాయంత్రం బెయిల్ వచ్చేలా పెడతారా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటే? ఈ ప్రభుత్వం అలాంటి ప్రతీకార చర్యలు కానీ ప్రతీకార అరెస్టులు కానీ చేసే ఉద్దేశం లేదు. చట్టపరంగా నువ్వు తప్పు మాట్లాడితే దానికి తగ్గ శిక్షనే పెడతారు తప్ప. ఏమంటే ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఏమీ మాట్లాడకపోయినా, నేను ఎవరిని బూతులు తిట్టకపోయినా, ఏ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఆడియో అనే మాట కానీ ఏకవచనం కానీ ఎటువంటి తప్పుడు మాట మాట్లాడకపోయినా నా మీద 30 కేసులు పెట్టారు. చక్కగా ఒకేసారి 9 కేసులు పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి నాకు మ్యాజిస్ట్రేట్ గారి ముందు హ్యాబిచువల్ అఫెండర్ అంటే అతను నేరాల మీద నేరాలు చేస్తూ ఉంటాడని ఆయనతో చెప్పి మ్యాజిస్ట్రేట్ గారితో 22 రోజులు రిమాండ్ చేయించారు. అలాంటి రాజకీయం ఎక్కడైనా చేస్తున్నారు ఇక్కడ? అక్కడ మేము మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా, లోకేష్ గారు వెళ్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నా వైసీపీ కార్యకర్తలు అడ్డంగా నిలబడి రౌడీని చేసేవారు. ఇప్పుడు మేము ఎవరైనా చేస్తున్నాం అలాగా?